ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. జెఫన్యా 2వ అధ్యాయము 3వ వచనము. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులరా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడదురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందండి. అసలు ముందు ఒక హెచ్చరిక చేస్తుంది. ఏమని? దేశములో సాత్వికులై. సాత్వికము అంటే ఏంటండి? ఎవరైనా నీ మీద తిరుగుబాటు చేస్తుంటే నువ్వు కూడా తిరిగి తిరుగుబాటు చేస్తున్నావా? ఎవరైనా నిన్ను అవమానపరుస్తుంటే, అవహేళన పరుస్తుంటే వాళ్ళను తిరిగి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని కాచుకొని ఉంటున్నావా? కాదు కదా. సాత్వికం అంటే దేవుడు చెప్పినట్లుగా ఒక చెంప మీద నిన్ను కొడితే రెండో చెంప చూపించమన్నట్లుగా వారు నిన్ను దూషిస్తున్నప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ కూడా వారిని నువ్వేమీ అనకుండా ఊరకుండినట్లయితే దాన్ని సాత్వికమైన మనసు. ఊరకుండంటే ఏదో సమయం వచ్చిందిలే మళ్ళీ చూసుకుంటాడులే దేవుడు అని అనుకుంటున్నావా? కాదు. మనసులో కూడా వాళ్ళ మీద ఎటువంటి కోపోద్రిక్తత లేకుండా ఉండడం. అలా ఉన్నటువంటి నీవు న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులరా యెహోవాను వెతకడి. మనము యెహోవాను వెతికినటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన ఉగ్రత దినమునందు మనము దాచిపడతాము. దేవుడు ఎంత భరోసా ఇస్తున్నారు, ఎంత హెచ్చరిక ఇస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుని వాక్యానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.